కార్తీక్ శిశిర హేమంత్ లవ్ స్టోరీ పార్ట్ 3. శిశిర: అరే చేతిని అందిస్తావా, కడవరకు తోడుంటాను. మరో జన్మకి మరణిస్తావా, ఈ క్షణమే మరణిస్తాను. నిన్ను నీ తండ్రిలా చూసుకోలేకపోవచ్చు, కానీ మా అమ్మలా చూసుకోగలను. కానీ ఇలా కవితముల తన ప్రేమని అందమైన కావ్యాల మలచి ఒక లేఖ తయారు చేసి దాన్ని ఒక కవర్లో పెట్టి ఆ కవర్పై అలా రాశాడు. ఆ లేఖ నచ్చితే నా కోసం సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రండి. మీకోసం 2వ నంబర్ ప్లాట్ఫారం మ్యాగజైన్ షాప్ దగ్గర ఎదురు చూస్తుంటాను. మీకు నచ్చకపోతే రాకండి. ఓటమితో మళ్ళీ మీ ముందు తిరగలేను. ఎప్పటికీ నా కోసం జీవించే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ప్రేమతో, ఫీల్ మై హార్ట్. లేఖను శిశిర పాఠ్యపుస్తకంలో పెట్టి వచ్చేస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పుస్తకం తీసిన శిశిరకి లేఖ కనిపించింది. చదవడం పూర్తయ్యాక శిశిర మనసులో అలజడి మొదలవుతుంది. శిశిర మెదడులో టన్నుల కొద్ది ప్రశ్నలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 1, 2012 మొన్నెప్పుడో లేని కంగారు మొదలయ్యింది తన మనసులో. కానీ లేఖలో ఉన్న ఆఖరును రాసిన మాటను చాలా నచ్చాయి. శిశిర మనసు వేగం అందుకుంది. తనని చూడాలని ఉవ్వెక్కురుతుంది. ఏదేమైనా సరే ప్రొద్దున వెళ్దామనుకుంది. ఆత్రం వల్ల నిద్ర కూడా పట్టలేదు. ప్రొద్దున్న 4 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళింది. అలాగే స్టేషన్కి వెళ్ళి ఆ లేఖలో చెప్పిన షాప్కి వెళ్ళి చూసింది. అక్కడెవరు లేకపోయేసరికి నిరాశగా వెనుక తిరిగింది. ఇంటికి వచ్చి అలసటగా బెడ్పై వాలింది. రాత్రి నిద్ర లేకపోయేసరికి వెంటనే నిద్ర పట్టేసింది. లేచి చూసేసరికి 6:30 అయ్యింది. హడావిడిగా లేచి రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళింది. ఆ మ్యాగజైన్ షాప్ వైపు హడావిడిగా పరిగెత్తింది. అక్కడున్న వ్యక్తిని తదేకంగా చూస్తుండిపోయింది. 6 అడుగులు ఎత్తు, అందం, చూడ్డానికి చాలా బాగున్నాడు. తను కోరుకున్న గుణాలని ఈ అబ్బాయిలో ఉన్నాయి కాబట్టి తను నచ్చాడు అనుకుంది. వెళ్ళి మాట్లాడాలనుకుంది. తనను తానుగా పరిచయం చేసుకొని అతని గురించి అడిగింది. తన పేరు అడిగింది. హేమంత్ అని చెప్తాడు. లేఖ రాసి రమ్మంది. కార్తీక్కి అయితే హేమంత్ ఎక్కడ నుండి వచ్చాడు, కార్తీక్ ఏమయ్యాడు, లేఖలో ఉన్న ప్లేస్లో హేమంత్ ఎందుకు ఉన్నాడు అనుకుంటున్నారు. పూర్తిగా చదవండి. అది స్టోరీ అర్థం అవ్వాలంటే లాస్ట్ వీడియో మీకు చూడాలి. ఇంకా అర్థం కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తా, అది వింటే క్లియర్గా అర్థమవుతుంది. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.